ఇక ఈడు ఇంత పొద్దుగాల ఏడికెళ్తుర్రా అని అనుకుంటుర్రా. వీడియోలో చెప్తా చూడుర్రి. గుడ్ మార్నింగ్ పబ్లిక్, వెల్కమ్ బ్యాక్. ఇక మీకు తెలిసిందే, నా వెల్కమ్ చూస్తే ఇవాళ వ్లాగ్ అయితే జిమ్ వ్లాగ్ అని కాదని తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం కోటి దీపోత్సవంకి వెళ్ళబోతున్నాం. ఈ వ్లాగ్ కూడా కొంచెం లేట్ ఉంది, సారీ ఫర్ ద లేట్. ఈ మధ్య కొన్ని చాలా వరకు వ్లాగ్స్ లేట్ వస్తున్నాయి, ఎందుకంటే టైం అనేది సరిపోతుంది. ఒక్కసారి టైం మేనేజ్ అయినాక టైం టు టైం వస్తూనే ఉంటాయి. డిలే చేయ. ఇక ఈవెంట్కి వెళ్ళినామా, ఈవెంట్ కాడ అయితే ఇట్ వాజ్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. ఇట్లా మన స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడు. ఇక ఈవెంట్లో చాలా వరకే అయినాయి. గోపూజ, గోమాత పూజ, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, కళ్యాణం చాలా వరకు శంకర భగవత్పాదులుగా ఈ భూమి అంతటా నడయాలి, జ్ఞానాన్ని కటాక్షించారు. శంకరాచార్యుల వారు ప్రస్థాన. ఇక మన చాగంటి గారు కూడా వచ్చి చాలా వరకు మంచి స్పీచ్ ఇచ్చారు మన సంస్కృతం గురించి. ఇక మన సుబ్రహ్మణ్య స్వామిది అయితే కళ్యాణం, అభిషేకం అన్నీ చేసారు. ఇక లాస్ట్కి ఊరేగింపు చేసారు. ఊరేగింపు అయితే ఆ మ్యూజిక్ గాన్ క్రేజీ. మంచి మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్తో పాటు సుబ్రహ్మణ్య స్వామిని మొత్తం తిప్పి అంత భక్తులకి మంచి దర్శనం చేయించారు. ఇదైతే నేను నా ఫోన్తో క్యాప్చర్ చేసిన వచ్చినంత వరకు, ఎందుకంటే వీడియో 15x వరకే సపోర్ట్ ఉంది. ఇక లాస్ట్కి దీపాలు వెలిగించమని చెప్పంగానే అందరు దీపాలు వెలిగించారు. ద విజువల్స్ వేర్ వెరీ క్రేజీ. మీరు చూడొచ్చు, అంత పెద్ద గ్రౌండ్లో ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసాడు. పెద్ద టాస్క్ మేనేజింగ్ దిస్ బిగ్ పబ్లిక్. ఇక లాస్ట్కి అయితే బంగారు లింగం వచ్చింది కిందికని, అభిషేకం పాటలతో. అది కూడా చాలా సూపర్ ఉండే. ఇక ఎట్లాగో టైం చాలా అయిపోయిన ఉండే, లెవెల్ అయిన ఉండే. ఇక డాడీ కూడా వచ్చిండు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోయిన ఉండే. ఇక అట్లనే దారిలో టిఫిన్స్ తినేసి ఇంటికి వచ్చి సీదాం అనుకున్నా. ఇక మిమ్మల్ని అయితే నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ నైట్, టేక్ కేర్.